ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జాహ్నవి. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అయితే దసరా పండుగ మన హిందూ సంప్రదాయం ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం ముఖ్యమైన పండుగలలో దసరా పర్వదినాలు అనేవి చాలా చాలా ముఖ్యం. ఎంతో మంచి పాజిటివ్ ఆరా, అమ్మవారి ఆరా ఇక్కడ ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటి శరన్నవరాత్రులు అందరం జరుపుకోవడానికి భక్తి శ్రద్ధలతో సిద్ధమైపోయాము. అయితే చాలామందికి అనేక రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా నివృత్తి చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మరి దసరా శరన్నవరాత్రులకి మనందరం కూడా ఎలా సిద్ధం అవ్వాలి అనే అంశం గురించి గురువు గారి మాటల్లో డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, చాలా చాలా మంచి డేస్ రాబోతున్నాయి. అందరం కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి రోజులు 9 రోజులు శరన్నవరాత్రులు. మరి ముఖ్యంగా శరన్నవరాత్రులను ఎలా జరుపుకుంటే మరింత అందంగా, మరింత ఆనందంగా అందరం కూడా గడపవచ్చు అంటారు? శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రులు, దీని గురించి అయితే నేను ప్రధానంగా ఒక మాట చెప్తా. సరే, దశాబ్దాలుగా శతాబ్దాలుగా కొన్ని నడుస్తూ ఉన్నాయి. అవి ఇంకొక శతాబ్దం వచ్చినా, ఇంకొక దశాబ్దాలు మారినా, శతాబ్దాలు మారినా, వాస్తవాన్ని తెలుసుకొని వెళ్ళేదానికన్నా ఏదైతే నడుస్తుందో దాన్ని నడిపిస్తూ ఉంటారు. వాస్తవాన్ని తెలుసుకుందాము, దాని విధానాన్ని అనుసరిద్దామని ఎవరు అనుకోరు, అది వేరే విషయం. కానీ ఈసారి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఎలాంటి రుణం అనేటువంటిది లేకుండా, ఎవరి చేత మాట అనిపించుకోకుండా సుఖంగా జీవితాన్ని గడపాలి అనుకున్నట్లయితే ఈ నవరాత్రులు 9 రోజుల పాటు, 9 రాత్రులు 10 ఉదయాలు అపర్ణాదేవి ఆరాధనతోటి ప్రారంభం చేసి అంతం చేసుకోగలిగితే అదృష్టవంతులు. అపర్ణా నవరాత్రులు, దీనికి చాలా ప్రమాణాలు ఉన్నాయి, చాలా ప్రాముఖ్యత కూడా దీనికి ఉన్నది. దీని గురించి మనం చెప్పుకుంటూ పోతే మీరు వింటుంటారు, నేను చెబుతూనే ఉంటా. అంత విశేషమైనటువంటిది అపర్ణా నవరాత్రులు. ఈ అపర్ణా నవరాత్రులు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ కారణం చేత చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు వివరించగలను. చైత్రమాసం, శ్రావణ మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, ఈ 5 మాసాలలో అపర్ణా నవరాత్రులు చేయాలి. ఈ 5 కూడా ద్విగుణీకృతంగా ఉండేటువంటిది ఆశ్వీజ మాసం. అశ్వయుజ అని అంటారు ఆశ్వీజ మాసం. ఈ అపర్ణ అనేటువంటి నవరాత్రుల్లో మనకు స్వతహాగా గత కొన్ని దశాబ్దాలుగా ఏమొస్తుంది, విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఏదైతే చేస్తున్నారో అన్నపూర్ణ అలంకారం, రాజరాజేశ్వరి అలంకారం, గాయత్రి అలంకారం, అవి మాత్రమే వస్తున్నాయి. ప్రాచీన పద్ధతిలో నవదుర్గలు, సప్తమాతృకలు, అష్టలక్ష్ములు, అష్టాదశ శక్తిపీఠాధి దేవతలు, దశమహావిద్యాధి దేవతల్ని ఆరాధన చేసేవారు 4 కాలాల యందు కూడా. ఒక రోజుకి 16 గంటల సేపు. అంటే కాలక్రమంలో అంతసేపు కూర్చునే వాళ్ళు ఎక్కువ లేరు, ఓపిక తగ్గిపోతుంది. కాబట్టి ఏం చేయాలంటే అందులో ఒకటి ఇందులో ఇట్లా తీసుకొని ఈ నవరాత్రుల్లో ఇలా చేసుకోవడం ప్రారంభించారు. ఈ విషయాలు నేను పరిశీలించిన తర్వాత 15 సంవత్సరాలుగా ఏదైతే చెప్పబడిందో దాన్నే అనుసరించుకుంటూ వస్తున్నాను. అందులో ఈ సంవత్సరం అపర్ణా నవరాత్రులు అనేటువంటిది చేయటము వలన కొన్ని లక్షల కుటుంబాలకి భుక్తి దొరుకుతుందండి. సామాన్యంగా కూడా కాదు. ఇక నా జీవితం అయిపోయింది, బ్రతుకు లేదు, గతి అయిపోయింది అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి భక్తినిస్తుంది. అంత గొప్పది, విశేషమైనటువంటిది అపర్ణా నవరాత్రులు. ఇది కూడా ఎందుకు నేను చెబుతున్నానంటే, ఒక 5 రాశుల వారు రేపు జరిగేటువంటి, భారతదేశానికి లేకపోయినప్పటికీ కూడా భారతదేశంలో కనిపించదు గ్రహణం, దానికి సంబంధించి ఒక విధానంలో పడేటువంటి సమస్యలు 5 రాశుల వారికి ఉన్నాయి. అయితే రేపు అమావాస్యని పురస్కరించుకుని మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, ఈ 5లో ఒక రాశి ప్రధానమైనది నాదే ఉంది. గత 10 రోజులుగా దాని యొక్క ప్రభావాలు ఏ స్థాయిలో మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయో అనుభవిస్తున్నా. లాస్ట్ టైం నాకు జరిగినటువంటి చిన్న ప్రమాదానికి అయితే ఇవాటికి నేను 12 రోజులు వెళ్ళిపోయి అంత ఘోరమైన యాక్సిడెంట్ నుంచి కూడా ఈశ్వర అనుగ్రహం వల్ల బయటపడ్డా. కాబట్టి ఇదే విషయం గురించి నేను 100 సార్లు చెప్పవలసిన పరిస్థితులు వచ్చినాయి. దీపావళి అమావాస్య వరకు గడ్డుకాలం, దీపావళి అమావాస్య దాటితే వెళ్ళి పట్టుకునగలిగే వాళ్ళు లేరు. ఇంకా మహాభద్రయోగం వెలగాపాదిస్తుంది. అటువంటిది ఉన్నది ఈ గ్రహస్థితి. ఈ గ్రహణ ఛాయలు అనేటువంటిది మన దేశం చూడకపోయినప్పటికీ కూడా ఛాయలు విదేశాన్ని సర్వనాశనాలు చేస్తాయి. ఈ చిత్రవధ తప్పదు.
ఇటువంటి పరిస్థితుల్లో అనేక మందికి భుక్తి ఉండకుండా పోతుంది. మొత్తం ఆస్తులు మొత్తం పోయి నానా రకాల ఇరుకాటంలో పడతారు. అటువంటి వారందరూ కూడా ఈ 10 రోజుల పాటు అక్కడ కూర్చొని అపర్ణ ఏ నమః అనేటువంటి అమ్మవారి నామస్మరణ ప్రతి ఇంట్లో కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. అపర్ణాదేవి అపర్ణాయే నమః అంటే అప్పులు తొలగుతాయి అని చెప్పేసి అంటారు. అపగత రుణ అపర్ణ అంటారండి. అయితే అదే చెప్తున్నాను, అసలు రుణం అంటే ఏంటో విషయం తెలియాలి మనకు ముందు. అవును. ఈ అపగత రుణ అపర్ణ అనేటువంటి అమ్మవారిని ఈ 10 రోజులు ఉదయం ఒక అరగంట, సాయంత్రం అరగంట ధ్యానం చేసుకోగలిగితే విజయదశమి కల్లా శుభవార్తలు వింటారమ్మ. అంత విశేషమైనటువంటిది అపర్ణ నవరాత్రులు. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగోక ఇబ్బందులతో ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. చేసుకోవాలి. తినడానికి నాకు భగవంతుడి యొక్క అనుగ్రహం నా మీద లేదో ఏంటో తెలియదు, నాకు యోగమో నా కర్మ తెలియదు, నాకు తినడానికి కూడా లేదు అనుకున్న వాళ్ళు ఈ అమ్మవారిని 10 రోజులు ఆరాధించండి. 11 రోజు నుంచి కడుపు నిండా భోజనం వెళ్తుంది. అటువంటి అద్భుతమైన యోగాన్ని అమ్మవారి ఇస్తుందమ్మ. అంత సౌశీల్యమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటిది అపర్ణ. ఎందువల్ల అసలు అపర్ణ అంటే ఎవరు, ఆవిడకి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ రూపం ఎలా దాల్చింది, ఆవిడని తలుచుకుంటే ఎందుకు కష్టాలు పోతాయి అంటే దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఒక వివరణ మనం ఇవ్వాలి. అంటే మనం ఒక నవరాత్రులు చేస్తున్నామంటే ఉపయోగం లేదండి. అసలు ఎందుకు చేస్తున్నాము, దాని విధానం ఏంటి, ఏ కారణం వల్ల మనం చెయ్యాలి, చేసేటువంటి దానికి ఉత్పత్తి ఏంటి, ఇతపూర్వం ఎవరైనా చేసి ఉన్నారా, దానికి వాళ్ళకి కలిగినటువంటి యోగాలు ఏంటి అనేటువంటి విషయాలు మనం కనుక తెలుసుకోగలిగితే అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుంటుంది. నేను ఇతపూర్వం మనం ఏదైనా విషయాలు చెప్తే పేర్లలో ఎందుకు ఏం పేర్లు పెడతారో మనకు తెలియదు కానండి, ఛాలెంజ్ అంటుంటారు. నేను చెప్తున్నా 10 రోజుల పాటు అపర్ణ నామశబ్దాన్ని స్మరిస్తూ ఓం అపర్ణాయే నమః ఎంతసేపు చేయాలి, 10 రోజులలో ఒక నియమం పెట్టుకొని కనీసం 36,000 ఆడుతూ పాడుతూ అయిపోతుంది. చేసుకోగలిగితే 5,000 నోట్లోకి వెళ్తాయమ్మా. అలా కూర్చున్నప్పుడల్లా మనం అనుకుంటూ ఏం లేదు, ఒక టైం చూసుకోండి. 1 నిమిషానికి ఓం అపర్ణాయే నమః అనుకుంటే ఎన్నిసార్లు అయింది అనుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. 1 నిమిషానికి 20 సార్లు 25 సార్లు అయింది, ఓకే అనుకుంటుంటే గంటకి ఎంత అవుతుందో తెలుస్తుందిగా. వంట చేసుకుంటారు, ఓం అపర్ణాయే నమః అంటే వంట చేసుకో. ఈ 10 రోజులు వాట్సాప్ ఫేస్బుక్లు పక్కన పెట్టేసేసి నీకు ఎంతసేపు అయితే ఫోన్లో కూర్చుందాం అనుకుంటున్నావో, వాట్సాప్లో ఎంతసేపు అయితే ఫేస్బుక్లో కూర్చుంటావు, రీల్స్ చూస్తావు, ఆ టయాన్ని దీనికి కేటాయించు. రీల్స్ చూస్తే ఆ కాసేపు ఆనందం, ఈ అపర్ణాయే నమః అనుకోవడం వల్ల జీవితకాలపు ఆనందం. ఆవిడ అనుగ్రహం అలా ఇచ్చేస్తుందమ్మా. అంత గొప్పది అపర్ణ నవరాత్రులు. రేపు రాత్రి నుంచే నేను దానికి అన్ని ఏర్పాట్లు నేను మొదలు పెట్టుకుంటున్నాను. మీరు ఒకసారి నా దీనికి వచ్చి కూడా మీరు వీడియో తీయచ్చు, ఆశ్చర్యపోతారు ఇలా ఎలా జరుగుతుందండి అని చెప్పి. అంత విశేషంగా నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంట్లో కూడా చిన్న కలశం పెట్టుకుని, ఆ విషయం ఇంకొక వీడియోలో నేను మీకు వివరిస్తాను. పెద్ద కష్టం ఉండదు, ఇంట్లో కూర్చునే విధానాన్ని అనుసరించుకోగలిగితే ఆ జన్మాంతము పంట పండుతుంది వాళ్ళకి. గోరింటాకి పెట్టుకుంటే కొన్ని రోజులే పండుతుంది, ఇది చేస్తే జన్మాంతము పంట పండుతుందండి. అంత గొప్ప యోగం అవకాశం భగవంతుడు ఇంటింటికి ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవటమా, ఏముందిలే ఆయన ఏదో చెప్పాలే మనం వినేది ఏముంది అని చెప్పి ఇలానే ఉండి కర్మ ప్రారంధాన్ని అనుభవించడం అనేటువంటిది ఎవరిష్టానికి వాళ్ళకే నేను వదిలేస్తానండి. నిజంగా అంటే చాలా చాలా ముఖ్యమైన విషయము, ప్రతి ఒక్కరి జీవితాన్ని ఉద్ధరించే ఒక అద్భుతమైన మంత్రము, పరిహారము అందించారు. నిజంగా దీనివల్ల ఒక 10 రోజుల్లోనే జీవితం మారిపోతుంది అంటే ఎవరికి వద్దు అలాంటి మంచి అనుభూతి. ఎంతో చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, చూసారు కదండి. మరి ఇది దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ముందు రోజు నుంచే మనందరం కూడా ఎలా ఆచరించాలి, ముఖ్యంగా ఏ నామాన్ని పట్టుకోవడం వల్ల మన జీవితాలు మారుతాయి. ముఖ్యంగా 5 రాసుల వారైతే ఖచ్చితంగా చేయడం వల్ల వచ్చే కష్టకాలం, గడ్డు కాలం ఆగిపోతుందని చెప్పారు కదా. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫాలో అయితే జీవితం మరింత బాగుంటుంది. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో దసరా శరన్నవరాత్రులకు సంబంధించి ఒక్కొక్క రోజు విశేషతతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, అలాగే గురువు గారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి పూజలు, హోమాలలో, దసరా శరన్నవరాత్రికి సంబంధించిన పూజలలో మీరు కూడా పాల్గొనాలి. వివరాలు కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, వివరాలు కనుక్కోండి. నమస్కారం.